మధుమేహం అదుపు తప్పితే మన ఒంట్లోని ప్రతి అవయవము దాని ప్రభావానికి గురవుతుంది. మన కళ్ళు ఇందుకు మినహాయింపేమీ కాదు. షుగర్ బారిన పడ్డాక ఏళ్లు గడుస్తున్న కొద్దీ కంట్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినడం మొదలవుతుంది. ఇది క్రమేపీ రెటినోపతికి దారితీస్తుంది. డయాబెటిక్ రెటినోపతి ఒక సజీవమైన బాంబు లాంటిది. ఆ బాంబు పేలినప్పుడు మాత్రమే దాని తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. చూపు బాగా దెబ్బతినిపోతుంది. ఈ నష్టాన్ని నివారించాలంటే డయాబెటిక్ రెటినోపతిని సాధ్యమైనంత వరకు త్వరగా గుర్తించడంతో పాటు అంతే త్వరగా చికిత్సను మొదలు పెట్టాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. నిశ్శబ్దంగా చూపును కబళించే డయాబెటిక్ రెటినోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కళ్ళు సజీవ కెమెరా లాంటివి. కెమెరాలో ఫిల్మ్ ఉన్నట్లు మన కంటిలో కూడా ఫిల్మ్ ఉంటుంది. ఇదే రెటీనా. ఇది ఉల్లి పొరల పల్సగా ఉండి కంటి లోపల వెనుక భాగంలో చాపలా విస్తరించి ఉంటుంది. రెటీనా అనేది మన కంటిలో అతి ముఖ్యమైన భాగం. రెటీనాకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను రెటినల్ బ్లడ్ వెజల్స్ అంటారు. ఇవి రెటీనాలో శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి. షుగర్ వ్యాధి ఈ రెటీనా రక్తనాళాలను బలహీనపరిచి వాటికి తూట్లు పడేలా చేస్తుంది. అందువల్ల ఈ నాళాలు లీక్ అవటం మొదలవుతుంది. రెటీనాలో ఈ లీకేజ్ అంచెలంచెలుగా పెరిగి ఆఖరి స్టేజీలలో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. షుగర్ వల్ల వచ్చే ఈ కంటి నాళాల జబ్బునే డయాబెటిక్ రెటినోపతిగా పిలుస్తారు. చాలా కాలం నుంచి షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకొని వారు, షుగర్ లెవెల్స్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటున్నప్పుడు, షుగర్తో పాటు హై బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి రెటినోపతి వంటి కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెటినోపతిలో ఈ మైక్రో యాంజియోపతి, మైక్రో వెజల్స్ క్లోజర్, డైలటేషన్, రప్చర్, లీకేజెస్ ఇలాంటివి మొదలవుతూ ఉంటాయి. ఈ మొదలయ్యేదానికి మెయిన్ కారణం ఏమంటే ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉండడము, ఎక్కువగా కంట్రోల్ లేకుండా పోవడము, మూడోది దాంతోపాటే ఈ బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ఇవన్నీ తోడైనప్పుడు ఈ రెటీనాకు ఆక్సిజన్ శాతము పడిపోయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ డయాబెటిక్ రెటినోపతిలో ఇస్కీమియా అంటే బ్లడ్ సప్లై లేకుండా ఉన్నప్పుడు చూపు తగ్గిపోతుంది. రెండోది ఎడీమా, రెటీనా వాపు ఉన్నప్పుడు కూడా అస్పష్టంగా కనపడి చూపు తగ్గిపోతుంది. ఇంకా మూడోది హిమరేజెస్, బ్లీడింగ్ అయ్యే దానివల్ల కూడా కన్ను బ్లీడర్స్తో నిండిపోయి చూపు తగ్గిపోవడం జరుగుతుంది. మన శరీరానికి గుండెపోటు అనేది ఎంత ప్రమాదకరమో డయాబెటిక్ రెటినోపతి అనేది మన కంటికి అంత ప్రమాదకరమైంది. పేషెంటు తనకు తానుగా ఈ వ్యాధిని గుర్తించటం సాధ్యం కాని పని. దీనిని గుర్తించటానికి ఒకే ఒక మార్గం డైలేటెడ్ రెటినల్ ఎగ్జామినేషన్, అంటే కంటి పాపను పెద్దదిగా చేసి రెటినా పరీక్ష చేయటం. డయాబెటిక్ రెటినోపతి ఒక స్టేజిగా ప్రారంభమై అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. తొలి దశల్లో పేషెంటులో ఏ విధమైన లక్షణాలు కనిపించవు. రెటినోపతి బాగా ముదిరి ఆఖరి దశలోకి వెళ్ళినప్పుడు మాత్రం కంటి చూపు తగ్గుతుంది. పరిస్థితి అంతవరకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు రెటినోపతిని తొలి దశలోనే గుర్తించినట్లయితే సమస్య ముదరకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ప్యూపిల్ డైలటేషన్, రెటినా స్క్రీనింగ్, ఫండస్ ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫీ పరీక్షల సాయంతో ఇవాళ డయాబెటిక్ రెటినోపతిని చాలా వరకు ముందుగానే గుర్తించవచ్చు. డయాబెటిక్ రెటినోపతి అనేది గుర్తించడం కష్టమేం పనేం కాదు. ఓన్లీ రెక్విజిట్ ఏమంటే డైలేటెడ్ కంట్లో డ్రాప్స్ చుక్కల మంది వేసి ఫండోస్కోపీ అనే టెస్ట్ ద్వారా మనం చేయొచ్చు. ఈ ఫండోస్కోపీ అనేది డైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ అని, ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ అని, స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అని, ఫండస్ ఫోటోస్ ద్వారా మనము రెటీనాను చూడొచ్చు. సో ఈ రెటీనా చూసినప్పుడు రెటీనా పైన బ్లీడింగ్ స్పాట్స్ ఏమన్నా ఉన్నాయా, రెటీనా మీద ఎగ్జుడేట్స్ అని ఎల్లో స్పాట్స్ ఏమన్నా ఉన్నాయా,
రెటీనా నుంచి కొత్త రక్తనాళాలు ఏమన్నా పెరుగుతున్నాయా, ఇవి గమనిస్తే పేషెంట్కు డయాబెటిక్ రెటినోపతి ఉంది అని నిర్ధారణ చేస్తాం. ఇది కానబుడు ఎడిమా ఉందా లేదా అని కనుక్కోవాలంటే ఓసిటీ అనేది ఒకటి ఉంది. ఓసిటీ ఈజ్ ఆక్యులార్ కోహరెంట్ టోమోగ్రామ్. ఈ ఓసిటీలోనే ఇంకా కొత్త పరికరం ఏమంటే ఓసిటీఏ. ఓసిటీఏ అంటే ఆ ఓసిటీనే యాంజియోగ్రఫీ. యాంజియోగ్రఫీ అంటే రక్తనాళాలు, రక్తం సర్క్యులేషన్ ఎలా ఉంది అని కూడా మనం చెప్పచ్చు. ఓసిటీఏ. ఇంకా కొంతమందికి అవసరమైతే ఎఫ్ఎఫ్ఏ, ఫండస్ ఫ్లోరసెంట్ యాంజియోగ్రఫీ అని చేస్తూ ఉంటాం. డయాబెటీస్ రెటినోపతి మూలంగా వచ్చే అంధత్వానికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం. రెటినోపతిని మనం తగిన సమయంలో లేజర్ చికిత్స ఇచ్చి ఇంకా ముదరకుండా నివారించవచ్చు. అంతేగాని దీనిని మొత్తంగా తొలగించలేం, అంటే అంధత్వం రాకుండా ఆపవచ్చు, కానీ వచ్చాక ఏమీ చేయలేం. లేజర్ చికిత్స వల్ల చూపు పెరగదు, కానీ రెటినోపతి ఇంకా ముదరకుండా అదుపులో ఉంటుంది. అంతేగాని పోయిన చూపును తీసుకురాదు. లేజర్ చికిత్సని కూడా 4-5 దఫాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. కంటి లోపల తీవ్ర రక్తస్రావం జరిగినప్పుడు, రెటినల్ డిటాచ్మెంట్ కూడా అయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో క్లిష్టమైన సర్జరీ అవసరం పడుతుంది. రెటీనాను కొద్దిగానైనా బతికించడానికి చేసే చికిత్సను విట్రియా రెటినల్ సర్జరీ అంటారు. ఇది ఆఖరి ప్రయత్నం. అన్ని దారులు మూసుకుపోయి ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇది చేస్తారు. చూపు తిరిగి వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ట్రీట్మెంట్లో 3 చెప్తుంటాం. 3 ఏమి అంటే డైట్, డ్రగ్స్, ఎక్సర్సైజ్. సో డైట్ మార్చినావా లేదా, డ్రగ్స్ తీసుకుంటున్నావా లేదా, ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా, ఈ 3 కూడా ఈ 3టికి హెల్ప్ అవుతాయి. మ్యాక్యులార్ ఎగ్జుడేట్స్ ఉన్నాయి, మ్యాక్యులార్ ఎడిమా ఉంది, ఇవి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఎప్పుడు సిస్టమిక్ కంట్రోల్ ఆఫ్ ది గ్లూకోజ్ వస్తుంది. కాకపోతే ఇంకా మా ఆప్థాల్మిక్గా ఐ పరంగా ట్రీట్మెంట్ ఏమి అంటే ఒకటి లేజర్ ట్రీట్మెంట్. లేజర్ ట్రీట్మెంట్ ఎందుకు అంటే ఈ లీకేజెస్ అరికట్టేదానికి, కొత్త రక్తనాళాలు పుట్టకుండా ఉండేదానికి, కొత్త రక్తనాళాలు వచ్చినవి రిగ్రెస్ అయ్యేదానికి లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ ట్రీట్మెంట్లో గ్రిడ్ ట్రీట్మెంట్ అని ఒకటి, పాన్ రెటినల్ ఫోటోకోగులేషన్ అని. పాన్ రెటినల్ అంటే రెటీనా అంతా చేయడము, గ్రిడ్ అంటే ఎక్కడ అవసరమో అక్కడ సెంట్రల్ ఏరియాలో చేయడం. ఇది లేజర్ ట్రీట్మెంట్. రెండోది ఈ ఎడీమా ఉన్న వాళ్ళకు, ఈ మ్యాక్యులర్ డిసీజ్ ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ ఏమి అంటే కంటి లోపలనే ఇంజెక్షన్స్ ఇవ్వడం. స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేదానివల్ల అక్కడ ఉండే ఆ వాపు తగ్గిపోయి మళ్ళీ పేషెంట్కు చూపు నార్మల్గా ఉంటుంది. ఇంకా 3వ ట్రీట్మెంట్ ఏమి అంటే బ్లీడ్ అయిపోయింది, రెటీనా ఊడింది, అట్లా వాళ్లకు విట్రెక్టమీ అనే ఆపరేషన్ చేస్తుంటాం. హై రిస్క్ పేషెంట్స్ ప్రతి 3 మాసాలకు రెటీనా స్పెషలిస్ట్ను కలిసి ట్రీట్మెంట్ ఏదైనా అవసరమా లేదా అని గమనించి ట్రీట్మెంట్ తీసుకునే దానివల్ల 95% ఆఫ్ కేసెస్ వీ కెన్ ప్రిజర్వ్ దేర్ విజన్. టైమ్లీ ట్రీట్మెంట్తో 95% మందికి వాళ్ళ చూపును వాళ్ళకు నిలబెట్టవచ్చు. డయాబెటిక్ రెటినోపతి వ్యాధిని మొక్కగా ఉన్నప్పుడే మనం అడ్డుకోవాలి. రెటినోపతి ముదిరిపోతే చూపును కాపాడలేం. కాబట్టి షుగర్ జబ్బు ఉన్నప్పుడు దాన్ని తప్పనిసరిగా మందులు, ఆహార నియమాలు, వ్యాయామాలు, ఇతర జీవనశైలి జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా మధుమేహ పరీక్షలతో పాటు రెటీనా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. అవసరమైనప్పుడు రెటీనా యాంజియోగ్రఫీ, లేజర్ చికిత్స చేయించుకోవాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు డయాబెటిక్ రెటినోపతిని చాలా వరకు అదుపులో ఉంచుతాయి.